నమస్తే S6 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. డొనాల్డ్ ట్రంప్ తో మోడీ భేటీ. మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్యకి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్. కన్నుల పండుగ జరిగిన ఏలూరు జిల్లా కామవరపుకోట శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి రథోత్సవం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు చర్చలు జరిపారు. సుంకాలు, వలసలు, ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం తదితర కీలక అంశాలపై ప్రధానంగా చర్చించారు. అనేక వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు ట్రంప్ వివరించారు. और व्यापकता देने में राष्ट्रपति ट्रंप की पहली टर्म की बहुत बड़ी भूमिका रखी है और मुझे विश्वास है कि दूसरे टर्म में भी हम उसी गति से आगे बढ़ेंगे और मैं जैसे भारत के नागरिकों को वादा किया है कि मैं तीसरे टर्म में 3 गुना गति से काम करूंगा और मुझे विश्वास है कि राष्ट्रपति ट्रंप के साथ आने वाले 4 वर्ष हम भारत अमेरिका के संबंधों की गति में 2 गुना गति से काम करेंगे। मैं राष्ट्रपति ट्रंप से एक बात हमेशा अप्रिशिएट करता आया हूं, सीखता आया हूं कि वे राष्ट्रहित को सर्वोपरि रख करके काम करते हैं। राष्ट्रपति ट्रंप की तरह मुझे भी भारत के हितों को सर्वोपरि रखते हुए कार्य करना ये मेरे लिए सौभाग्य की बात है। राष्ट्रपति ट्रंप की जब भी बात आती है तब मेक अमेरिका ग्रेट अगेन हर किसी को याद आता है, हर किसी को उसे प्रेरणा मिलती है। वैसे ही भारत में विकसित भारत 2047 जब भारत की आजादी के 100 साल होंगे तब तक भारत को विकसित बनाने के संकल्प के साथ 140 करोड़ देशवासियों का संकल्प, उसको आज नई गति मिल रही है, नई ऊर्जा मिल रही है। మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా ఉండవల్లి నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను ఉపయోగించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రముఖ ఐటీ దిగ్గజం గూగుల్తో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రధానంగా వ్యవసాయం, స్థిరత్వం, పరిపాలన, రవాణా, విద్య వంటి కీలక రంగాలలో ఏఐ ఆధారిత సేవలను విస్తరిస్తుంది. భవిష్యత్ అవసరాలను తీర్చడానికి డిజిటల్ నైపుణ్యాలతో శ్రామిక శక్తిని సిద్ధం చేయడానికి గూగుల్ వ్యూహాత్మక సహకారాన్ని అందిస్తుంది. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలోని టీ హబ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, గూగుల్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రభుత్వ అధికారులు మరియు గూగుల్ ప్రతినిధులు వారి సమక్షంలో అవగాహన ఒప్పందాలపై సంతకం చేశారు. నర్సాపూర్ గుమ్మడిదలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న దీక్షలో ప్రసంగిస్తున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. 400-500 టిప్పర్లు రాత్రికి రాత్రి పనులు చేసి ఈ మొత్తానికి ఈ డంప్ యార్డును పెట్టేటువంటి ఒక కుట్రను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. మీరు ఎక్కడైనా ఊర్లు లేని కాడ, ప్రజలు లేని కాడ, ఎవరికి ఇబ్బంది లేని కాడ పెట్టాలి. ఇక్కడే మీరు ప్రజల్ని అడగలే, ప్రజల అభిప్రాయం తీసుకోలే. ఏమనంటే 2008లో రాజశేఖర రెడ్డి గారు ఉండగానే పెట్టినాం, అది అప్పటిదే 2008కేలు ఉన్నది అని చెప్పి కొత్త కథలు చెప్తున్నారు. ఇది ఎప్పటిదా అప్పటిదా, ఎవరు పెట్టినరు ఎందుకు పెట్టినరో కాదు, ప్రజల అభిప్రాయాలు కనుక్కోండి. గుమ్మడిదల రైతులు అంటే ఆదర్శవంతమైన రైతులు, బంగారం లాంటి పంటలు పండించే రైతులు సంగారెడ్డి జిల్లాలో గుమ్మడిదల రైతులు. ఇక్కడ కూరగాయలు కానీ, పండ్లు కానీ, పాలు కానీ
ఇక్కడ అద్భుతంగా మంచి పంటలు తీసేటువంటి రైతులు ఉన్నారు, 6 కాలం కష్టపడే మంచి రైతులు ఉన్నారు. ఇవాళ ఈ రైతులందరూ ఏం కోరుకుంటున్నారంటే మా నెత్తిన ఈ డంప్ యార్డ్ పెట్టకండి, మా ప్రజల్ని బతకనియండి అని చెప్పి ఇక్కడ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. అందువల్ల మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే ఈ డంప్ యార్డ్ను రద్దు చేయండి. ఇంకెక్కడన్నా దూర ప్రాంతంలో ప్రజలకు ఇబ్బంది లేని చోట ఈ డంప్ యార్డ్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత లగచర్ల చూసినాం, మొత్తం పోలీసు వాళ్ళని పెట్టి భూములు గుంజుకొని గిరిజన రైతులను జైళ్ళల్లో పెట్టి బలవంతంగా భూములు గుంజుకునే ప్రయత్నం చేసిండు. ఇప్పుడే మాణిక్రావు గారు చెప్పినట్టు పచ్చటి పొలాలు ఉన్నటువంటి నేల్కల్లో అక్కడ కూడా ఫార్మాసిటీ పెట్టమని చెప్పి భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మా గుమ్మడిదల మీద పడ్డారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మా గుమ్మడిదలను మరో లగచర్ల చేయకండి, మా రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే పరిస్థితులు లేరు. ఇప్పటికే 10 రోజుల నుంచి వివిధ రూపాల్లో ధర్నాలు చేస్తుండ్రు. అక్కడ పారానగర్లో చేస్తుండ్రు, ఇక్కడ గుమ్మడిదల్లో కూడా ధర్నాలు చేస్తున్నారు. ఎందుకోసం చేస్తున్నారు? ఇదంతా రేపు మా పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుంది, మా ఆరోగ్యాలు దెబ్బతింటాయి, మా పంటలు దెబ్బతింటాయి. సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే విగ్రహ ప్రతిష్ఠ కోసం శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరై కొబ్బరికాయ కొట్టి పూజలు నిర్వహించారు. శతాబ్ది కాలంగా బీసీలందరూ స్మరించుకునే సావిత్రిబాయి పూలే దేశంలోనే మొదటి ఉపాధ్యాయురాలని ఖ్యాతికెక్కిందన్నారు. పేద విద్యార్థుల కోసం 50కి పైగా పాఠశాలను నడిపిన కీర్తి సావిత్రిబాయి పూలేదన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘర్షణ సమితి, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. వెంకటేశాయ. ఈరోజు తిరుపతి నగరంలో, తిరుపతి నియోజకవర్గంలో విద్యా సంస్థల ఆలయం, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వెలసి ఉన్న నిలయం. అటువంటి నిలయంలో విద్యా సంస్థలు దేశవ్యాప్తంగా ఆంధ్ర శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ, గోవిందరాజ స్వామి ఆర్ట్స్ కాలేజీలు, ఇటువంటి విద్యా సంస్థలు తిరుపతిలో అనేకంగా తయారయ్యాయి. ఇదందరూ కూడా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దయతో తయారవడం చాలా గొప్ప విషయం. అటువంటి విద్యా సంస్థల నిలయంలో ఏడుకొండల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో బహుళ సంఘ సంస్కర్త సావిత్రి పూలే పూలే మన సంఘ సంస్కృత సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని మహిళా పద్మావతి యూనివర్సిటీ ముందు నెలకొల్పడం, విద్యార్థులు ఆమెను స్ఫూర్తి తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు తిరుపతి నగరంలో దళితులు, బీసీలు అన్ని వర్గాలు కలిపి మహాత్మా పూలే గారి సతీమణి సావిత్రిబాయి పూలే విగ్రహం కూడా విద్యా సంస్థల ఆలయంలో నెలకొల్పడం చాలా సంతోషం. ఆమె మొట్టమొదటిగా దళితులు, బహుళ జన సమాజానికి విద్య నేర్పించడంలో సాటి లేని వ్యక్తి. అటువంటి వ్యక్తిని గుర్తించి ఈరోజు తిరుపతిలో విగ్రహ ప్రతిష్ట చేసి విగ్రహాన్ని కూడా అతి తొందరలో నెలకొల్పి ప్రారంభిస్తామనేసి కూడా తెలియజేసుకున్నాం. ఆమె హయాంలో దళితులకు, బీసీలకు, శూద్రులకు అందరికి కూడా అణగారిన వర్గాల అందరికి కూడా ఉచితంగా విద్య నేర్పడం. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు స్థానిక టాటా క్యాన్సర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో 5K వాక్థాన్ భారీ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్విమ్స్ క్యాన్సర్ విభాగం డాక్టర్లు, ప్రభుత్వ వైద్య ఉద్యోగులు, స్టూడెంట్స్ హాజరై క్యాన్సర్ అవగాహనపై ప్లేకార్డులు, బ్యానర్లను చేత పట్టుకుని స్థానిక ప్రభుత్వ ఉమెన్స్ హాస్పిటల్ వద్ద నుండి టాటా క్యాన్సర్ హాస్పిటల్ వద్దకు మార్తాన్ని నిర్వహించారు. క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ హర్షవర్ధన్ రాజులతో పాటు క్యాన్సర్ సంబంధించిన ప్రముఖ వైద్యులు పాల్గొని ముందు జాగ్రత్తతో క్యాన్సర్ పట్ల అప్రమత్తంగా ఉంటే క్యాన్సర్ దరికి చేరదని ప్రజలకు పిలుపునిచ్చారు. పోలీస్ హర్షవర్ధన్ రాజు గారు రావడం మరియు డాక్టర్లు అందరూ పాల్గొనడం, స్టూడెంట్స్ని, డాక్టర్స్ని భాగస్వాములు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది మన దేశవ్యాప్తంగా ఈ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాం గత 10-20 సంవత్సరాలుగా ముందుకు తీసుకొస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు సైక్లింగ్ మారథాన్ పెట్టి
ప్రజలకు అవగాహన కల్పించాలని చేయడం చాలా సంతోషం. ఈ క్యాన్సర్ అనేది ఒకప్పుడు మహమ్మారి, చాలా ఇబ్బందులు వచ్చేది. ఇప్పుడు దానికి కావాల్సిన ట్రీట్మెంట్లన్నింటినీ కూడా సాంకేతిక విధానంతో బాగు చేసుకునే సౌకర్యాలు ఎక్కువగా ఉంది. 80% గుర్తించి చేసుకోవచ్చు. దాన్ని మొదటగా దశలోనే గుర్తించాలి. దానికి కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఇందాక కూడా చెప్పారు. లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. మంచి ఆహార పదార్థాలు అవసరం, మంచి పరిశుభ్ర ప్రదేశాలు అవసరం. కలుషితమైన ఆహారాలు తీసుకోకుండా ఎప్పటికప్పుడు మంచి ఇంట్లో కావాల్సిన పదార్థాలు కొనుక్కొని ఇంట్లో చేసుకొని. ఏలూరు జిల్లా కామవరపుకోటలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారి రథోత్సవం కన్నుల పండుగ జరిగింది. వేలాది మంది భక్తజన సందోహం మధ్య రథోత్సవం ప్రారంభమైంది. ఈ రథోత్సవంలోని విచిత్ర వేషధారణతో పాటు కాళీమాత బేతాళ నృత్యాలు, శివ పార్వతుల వేషధారణతో పాటు కోలాటాల నడుమ ఈ రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఎస్ఐ చెన్నారావు నేతృత్వంలో సీసీ కెమెరాలు మరియు డ్రోన్ కెమెరా పర్యవేక్షణ, నిఘా నీడలో ఈ రథోత్సవాన్ని నిర్వహించారు. ఈ రథోత్సవాన్ని ఎక్కడా ఎటువంటి ఆటంకం కలగకుండా నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రేమికుల దినోత్సవం వినూత్నంగా నిర్వహించారు. ఆర్డీఓ దాసరాజు ఆధ్వర్యంలో రిక్షా కార్మికులతో కేక్ కట్ చేయించి వారికి బట్టలు, పళ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆర్డీఓ మాట్లాడుతూ పేదలతో ప్రేమ పంచుకోవడమే నిజమైన ప్రేమికుల రోజన్నారు. 15 ఏళ్లుగా పేదల మధ్య ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకోవడం మానవాయితీగా వస్తుందన్నారు. సార్ బాపు మీ ఆవిడకి మీరు ఎక్కడే ఉండండి. లేదు మా మరి కొంతమంది మీరు ఇచ్చేస్తూ ఉండండి. ఫ్రూట్స్ ఇచ్చారా? ఎంత చేరలే మా ప్రభాకర్ గారితో తాలూకా ఊళ్ళో ఎవరైనా నాకేనా సంవత్సరాలు డబల్ టవల్ వేసి ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 14
ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటున్నారు. అయితే ఈ ప్రేమికుల దినోత్సవం అన్నది కేవలం యువకుల మధ్య కాకుండా ఒక అధికారులు, పేదవాళ్ళు, అధికారులు, సామాన్యులు ఈ కాన్సెప్ట్తో చేయాలన్నదే నా సంకల్పం. మామూలుగా అయితే అది చాలా అంటే కొన్ని అభ్యంతరాలు కూడా ఉన్నాయి. అలా కాకుండా మన యొక్క సమాజం పట్ల మనకున్న ప్రేమని చూపించడానికి ఇది ఒక సాధనంగా భావించి చేయటం జరిగింది. ఇది నేను 2015 నుంచి చేస్తున్నాను. మనకి ఈ పాలకొల్లు ప్రాంతంలో పనిచేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుష్టి వ్యాధిగ్రస్తులను కొంతమందిని ఐడెంటిఫై చేసి వాళ్ళకి మెడికల్ కిట్స్ అవసరం వస్తాయి. వాళ్ళకి బట్టలు, ఆహారం కాకుండా కూడా వాళ్ళకి మెడికల్ కిట్స్ బాగా అవసరం వస్తాయి అని చెప్పి అప్పుడు వాళ్ళకి అవి ఏర్పాటు చేసేవాళ్ళం. అదేవిధంగా మనకి నర్సాపురంలో ఉన్నటువంటి లెప్రసీ కాలనీలో కూడా వాళ్ళతో పాటు కలిసి కేక్ కట్ చేసుకుంటాం, వాళ్ళతో పాటు భోజనం చేయటం వల్ల చేసేవాళ్ళం. అయితే మన చాలా మందిని రోడ్డు అంటే వెళ్తున్నప్పుడు ఈ రిక్షా పుల్లర్స్ చాలా దయనీయమైన స్థితిలో ఉన్నది. వాళ్ళతో కూడా ఈరోజు మన యొక్క ప్రేమను పంచుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు మనకి ఇక్కడ మేము నిన్న అనుకుని ఈ వీళ్ళని ఎంచుకోవడం జరిగింది. ఎంచుకున్న తర్వాత నేను మా తహసీల్దార్ గారితో అందరూ మాట్లాడి వాళ్ళతో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో చేయటం జరిగింది. మరి దీనికి వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు. పాపం వాళ్ళ జీవితంలో వాళ్ళకి మనం కేవలం ఈ రోజు పంచడం కాకుండా అసలు వాళ్ళకి ఇల్లు ఉన్నాయా లేదా, ఇళ్ల స్థలాలు ఉన్నాయా లేదా, వాళ్ళ గ్రామాల్లో మద్యం బెల్ట్ షాపులను వెంటనే అరికట్టాలని సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న డిమాండ్ చేశారు. ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ గ్రామాల్లో బెల్ట్ షాపులు పెట్టబోమని, ఆ విధంగా పెడితే తాట తీసి పీడీ యాక్ట్ను అమలు చేయాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయానా ప్రకటన చేశారని, కానీ ఇది ఎక్కడా అమలు కావడం లేదన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ, రోడ్డు ప్రక్కన డాబాల్లోనూ, టీ కొట్టుల్లోనూ, పాన్ షాపుల్లోనూ సైతం విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుపుతూ ఖజానాను నింపుకుంటున్నారని తెలిపారు. దీనిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మామూళ్లు మత్తులో నిద్రపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ బెల్ట్ షాపులు వంటివి రద్దు చేయాలని చెప్పేసి, విచ్చలవిడిగా అమ్మకాలు చేపడుతున్నటువంటి మద్యాన్ని అరికట్టాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఈ ప్రభుత్వాన్ని, అధికారులు డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మద్యం పాలసీ అనేటువంటిది తీసుకొచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన మద్యం అమ్మకాలటువంటివి అక్రమంగా బెల్ట్ షాపులు పెట్టి అమ్మకాలు చేపడితే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళ తాట తీయండి అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్వయానా ప్రకటన చేయడం జరిగింది. కానీ ఈరోజు దానికి భిన్నంగా ఆయన ప్రకటన చేసిన తర్వాత ఎక్కడికక్కడ మద్యం బెల్ట్ షాపులు అటువంటివి అమ్మకాలంటువంటివి విపరీతంగా పెరిగిపోయి, టీ కొట్లలోనే మద్యం అమ్మకాలంటువంటివి చేస్తుంటారు, కిల్లీ కొట్లలోని చేస్తుంటారు, పాన్ షాపుల్లోని చేస్తుంటారు, రోడ్డు పక్కన ఉన్నటువంటి అన్ని డాబాల్లోని ఈరోజు మద్యం అమ్మకాలంటువంటివి విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. ఇది అరికట్టవలసినటువంటి ఎక్సైజ్ అధికారులు, సిండికేట్ వ్యాపారస్తులు సిండికేట్ అయ్యి ఈరోజు విచ్చలవిడిగా వాళ్ళ ఖజానా నింపుకోవడం కోసం, లాభాల కోసం ఈరోజు తాగుబోతులు చేసి విచ్చలవిడిగా మద్యం అమ్మకాలనేటువంటి ఈరోజు చేపడతా ఉన్నారు. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. సిండికేట్గా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ లాభాల కోసం ఈరోజు వాళ్ళు ఎక్కడికక్కడ మద్యం బెల్ట్ షాపులు పెట్టి అమ్మకాలకి ఈరోజు చేస్తూ ఉంటే దానికి తానే తందానని చెప్పేసి ఎక్సైజ్ అధికారులు చేసి ఎక్కడికక్కడ చూసి చూడనట్టు వదిలేటువంటి దుర్మార్గమైనటువంటి చర్య. ప్రభుత్వం మద్యం అనేటువంటిది మేము చౌక ధరకి ఇస్తామని చెప్పి మీరు నచ్చినట్టు పండగ చేసుకోండి అని చెప్పేసి మందుబాబులకు చెప్పి నిన్న మంగళవారం నాడు 15% అంటే 150 కోట్ల రూపాయలు మద్యం ధరలంటువంటి విపరీతంగా పెంచారు. దీని మీద మద్యం బాబులందరూ చాలా ఆగ్రహంగా ఉన్నారు. ప్రభుత్వం చెప్పింది ఒకటి, చేసింది ఒకటి ఈరోజు చేస్తూ ఉంది. మద్యం ధరలు విపరీతంగా పెంచడం అనేటువంటి దుర్మార్గం అని చెప్పేసి వాళ్ళు గొడవ చేస్తూ ఉన్నారు. రోజు తెచ్చుకున్నటువంటి కూల్ డబ్బుల్ని ఈరోజు మద్యానికే సరిపోవట్లేదు, మేము ఎలా బతకాలని చెప్పేసి ఏడుస్తూ ఉన్నారు. ఇదొకటే కాదు, ఈరోజు ఈ జిల్లాలోని మద్యం 15 సంవత్సరాల నుండి ప్రతి యువకులు తాగి మద్యం మత్తులోని వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు. ఈరోజు ఈ జిల్లాలోని 15 పోక్స్కో కేసులు వచ్చాయి. పోక్సో కేసులు 15 కేసులు 20 కేసులు నమోదయ్యాయనంటే ఈరోజు మద్యం మత్తు ఎంత స్థాయిలో ఉందనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. ఈ జిల్లాలోని హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి జిల్లా ఇది. ఈ జిల్లాలోని 20 పోక్సో కేసులు వచ్చాయంటే ఈరోజు మద్యం హోంమంత్రి ఏం చేస్తున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దీనికి తోడు మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఈ రాష్ట్రానికి చాలా ఆదర్శమైనటువంటి ఉప ముఖ్యమంత్రి అని చెప్పేసి చెప్పుకొని మేము ప్రశ్నించడానికే పార్టీ పెట్టామని చెప్పుకున్నటువంటి గొప్ప వ్యక్తి. అటువంటి గొప్ప వ్యక్తి ఉన్నటువంటి రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలోనే
ఈరోజు మహిళలు మైనారి బాలికలపైన అత్యాచారాలు జరుగుతుంటే వాళ్ళు కనీసం పలకరించట్లేదు. ఆ రోజు అధికారంలో రాకముందు రైతులు కౌలు రైతులకి మేము సొంత డబ్బులు ఇస్తున్నామని చెప్పేసి కౌలు రైతులు ఆదుకుంటున్నామని చెప్పేసి చెప్పారు. కానీ మీరు ఈరోజు మహిళలు మైనారి బాలికల మీద అత్యాచారాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి చెప్పిన మాటలకి ఎన్నికల ముందు చేసిన పనులకి ఈరోజు అధికారంలోకి వచ్చి అన్నమయ్య జిల్లా కేంద్రమైనటువంటి రాయచోటిలో సినిమా సంబరాలు. రాయచోటికి చెందినటువంటి హీరో పీలం భరత్ కుమార్ నటించిన జగన్నాథం టీజర్ ని మంచు మనోజ్ లాంచ్ చేయడం జరిగింది. మంచు మనోజ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడాలుండవు, సినిమా అంటే సినిమానే, మీ సినిమా తప్పకుండా ప్రజలు ఆదరిస్తారని ఆయన తెలియపరిచారు. శ్రీ సాయి కళాశాలలో ఘనంగా జగన్నాథ్ టీజర్ ని లాంచ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా హీరో పీలం భరత్ మాట్లాడుతూ ఎన్నో కష్టాలను అధిగమించి సినిమాని ప్రజల ముందుకు తీసుకొస్తున్నాం, ప్రతి ఒక్కరూ దీనిని మనస్ఫూర్తిగా ఆదరించాలని ఆయన మీడియా ముఖంగా తెలియపరిచారు. ప్యాషన్ పెట్టుకొని ఎంతో కష్టాలు పడి ఎంతో ముందుకెళ్తే తప్ప ఒక సినిమా రాదు, జరగదు. అండ్ నేను ఒకటి నమ్ముతాను, ₹1 తీస్తే చిన్న సినిమా కాదు, 100,000 కోట్లతో తీసినా నా వసుదైక కుటుంబానికి నమస్కారం. రాయలసీమ పవరే వీరప్ప. మీ అరుపులకి రోమాలు ఎప్పుడు పడుతుంటూ ఉంటాయి. తమ్ముడు భరత్ ఈరోజు హీరోగా లాంచ్ అవుతూ మీరు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ముందుకు వచ్చి ప్రొడ్యూస్ చేసి ఇలా సపోర్ట్ చేయడం చూస్తూ ఉంటే చాలా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు జగన్నాథ్ ట్రైలర్ చూసాం, టీజర్ అద్భుతంగా ఉంది. తమ్ముడు ఫస్ట్ సినిమా లాగే కదా, చాలా ప్రొఫెషనల్ గా చేశారు. ఆల్ ది వెరీ బెస్ట్. మనోజ్ తొక్కుదామని చూస్తారా, నలుపుదామని చూస్తారా? నన్ను తొక్కుదామన్నా పైకి లేపాలన్నా అది మీ జనాలు, అది మీ అభిమానులు, అది మీ చేతి వల్లే అవుతుంది. ఇది ఎవరి వల్ల కాదు ఈ ప్రపంచంలో. నేను ఎప్పుడో కాసు కోసం నిలబడినప్పుడు ఆ కాసు న్యాయం జరిగేంత వరకు నేను అది వదిలిపెట్టేది లేదు. అది బయట వారైనా సరే, నా వారైనా సరే, న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తాను. ఈరోజు నా స్టూడెంట్స్ కోసం, నా పల్లెటూరు ప్రజల కోసం, నా ప్రతి ఒక్కరి కోసం నిలబడాను. అండ్ నా ప్రాణం ఉన్నంత వరకు నిలబడతాను. ఈ రోజు కాదు, నన్ను ఎప్పటికీ ఆపలేరు. మీ అందరూ ప్రేమాభిమానాలు నాకు ఎప్పుడు ఉండాలని, నాకు, నా పిల్ల పాపలకు, మా కుటుంబానికి, నన్ను నమ్ముకున్న ప్రతి ఒక్కరికి మీ సపోర్ట్ ఉండాలని మీరు కూడా. Guys, namaste. This is Jabardast News. Please do like, share and subscribe to SR7 News channel. Thank you. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.